ఎందుకు మీరు కడవలు కప్పుకొని ప్రజల పక్షాన ఉండేవాళ్ళు ఒకటేసారి టీడీపీ కడవ కూడా కప్పుకోలేదు మీరు, కానీ ఒకటేసారి ఇంకా బయటికి రాగానే వైసీపీ కడవ కప్పడానికి రీజన్ ఏంటి? ఐఎమ్ నాట్ సపోర్టివ్ టు వైఎస్ఆర్సీపీ, నాట్ టు టీడీపీ, నాట్ టు జనసేన. ఐఎమ్ యాంటీ బీజేపీ. ఇది నేను ఓపెన్ గా చెప్తా, ఐఎమ్ యాంటీ బీజేపీ. అది అర్థమైంది కదా. అంటే జనసేనకు కానీ టీడీపీకి కానీ వైసీపీకి కానీ కాదు, ఈవిడ బీజేపీకి యాంటీ. ఎందుకు యాంటీ బీజేపీకి? ఎందుకు యాంటీ ఈవిడే చెప్తారు ఒకసారి. ఎందుకంటే బీజేపీ ఒక పార్టీలా బిహేవ్ చేయట్లా. ఎన్ని మత కలహాలు వస్తున్నాయో అన్ని బీజేపీ పార్టీ వల్లే వస్తున్నాయి. వాళ్ళు ఎప్పుడు ఇది అర్థమైంది కదా. ఈవిడ రక్కస్ అనేది ఇప్పుడు బయటకు కక్కుతుంది. ఒకసారి అర్థం చేసుకోండి. కాంగ్రెస్ చేసినటువంటి దుశ్చర్యలు కావచ్చు, అంత నీచ నికృష్టమైన పరిపాలన కావచ్చు, ఏదైనా సరే ప్రపంచంలో ఏ పార్టీ కూడా చేయలే. అన్ని దిక్కుమాలిన పనులు చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే ప్రపంచం మొత్తంలో కూడా ఒక కాంగ్రెస్ పార్టీనే. హిందువుల్ని హింసించడం కావచ్చు, లేకపోతే కాశ్మీర్ పండితులను పారదోలడంలో కావచ్చు, పాకిస్తానీయులకి హెల్ప్ చేయడంలో కావచ్చు, చైనా ఉత్పత్తుల్ని ప్రోత్సహించడంలో కావచ్చు, చైనా నుండి అమౌంట్ తీసుకుని చైనాలో ఉన్నటువంటి దేశద్రోహుల్ని తమ దేశంలో అంటే మన భారతదేశంలో దింపడంలో కావచ్చు, ప్రతి దానిలో కూడా మన దేశానికి సంబంధించి నష్టం జరిగే ప్రతి దానిలో, హిందువులకు సంబంధించి నష్టం జరిగే ప్రతి దానిలో కూడా ఈ కాంగ్రెస్ యొక్క పాత్ర అయితే ఉండింది. ఎక్కడో దాకా ఎందుకు, కాంగ్రెస్కు సంబంధించి ప్రధాని హోదా కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి ఆయన కూడా ఈ కాంగ్రెస్ అనేది ఎప్పుడూ కూడా హిందువులకు వ్యతిరేకమే. ఎక్కడో దాకా ఎందుకు, కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత నరకయాతన అనుభవిస్తున్నారు అక్కడ హిందువులు. ఒకసారి అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ ప్రతి ఒక్కరు కూడా, కాంగ్రెస్ తరపు నుండి పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను పాకిస్తాన్ను ప్రేమిస్తాను అంటాడు ఒకడు, పాకిస్తాన్ కోసం నేను ప్రాణం ఇస్తాను అంటాడు ఒకడు. మరి ఎందుకు ఇస్తారు అంటే పాకిస్తాన్ కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు, పాకిస్తాన్ని ప్రేమించేవాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. అక్కడికి వెళ్ళిపోరు. ఇక్కడ కేవలం ఒక పార్టీ మెప్పు పొందడం కోసం, ఒక కమ్యూనిటీ మెప్పు పొందడం కోసం మిగిలిన వాళ్ళని ఏ విధంగా దిగజార్చాలో, ఎంతవరకు దిగజార్చాలో అంతవరకు దిగజార్చే ప్రయత్నమే ఇది. ఇంత మతోన్మాదం రేగొట్టడానికి, ఇంత మతోన్మాదం వ్యవస్థలు నాశనం చేయడానికి మొట్టమొదటి కారణం ఈవిడ. ఇలాంటి వాళ్ళు అంటే ఇలాంటి మత రక్కసుని ఎల్లకక్కి ఇలాంటి వాళ్ళు అనమాట. నూరి పర్వీన్ లాంటి వాళ్ళు అంటే చదువుకుని కూడా దేశ సంరక్షణ, దేశ రక్షణ, పౌరుల సంరక్షణ ధ్యేయంగా పనిచేయకుండా ఒక మతానికి, ఒక కులానికి కొమ్ము కాస్తూ అది ఎంత నష్టం చేస్తున్నా సరే ప్రజలకి, ఒకరికి యాంటీగా ఉంది కాబట్టి అది మంచిది కాకపోయినా కానీ మేమే దాన్ని సపోర్ట్ చేస్తాం అని చెప్పే తలతిక్క సమాధానాలు. ఇలాంటి వారి వల్లనే దేశంలో నష్టం అనేది జరుగుతుంది. ప్రజలకి దేశ సంరక్షణ అనేది కోల్పోవాల్సి వస్తుంది, దేశ పౌరులకి నష్టం కలుగుతుంది. ఇలాంటి వారి వల్లనే, చదువుకున్న ఇలాంటి మూర్ఖుల వల్లనే మనం అర్థం చేసుకోవాలి. ఏం చేశాము భారతదేశం మాట్లాడలేవా? మొత్తం కూడా మనం చూస్తే ఎన్నో బ్రిడ్జెస్ కూలిపోయాయి, ఎయిర్పోర్ట్స్ అన్ని జరుగుతున్నాయి. ఎవ్రీ టైం వాళ్ళు తీసుకొచ్చే టాపిక్ ముస్లిం. అది ఒకసారి చూడండి, కమ్యూనిటీ పక్కన పెట్టేస్తే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు కూడా వైజాగ్లో కట్టిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కావచ్చు, లేకపోతే వైజాగ్లో నిర్మించిన ఆ బస్ షెల్టర్లు కావచ్చు, ప్రతి ఒక్కటే పడిపోవడం, కూలిపోవడం, దిగిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. అభివృద్ధి అనేది శూన్యం. అసలు రోడ్లు ఎక్కడైనా చూడండి, ఈ 5 సంవత్సరాల్లో పారడం మట్టేసింది లేదు. ఎక్కడ కూడా ఒక కిలోమీటర్ రోడ్డు వేసింది లేదు. అది సిమెంట్ రోడ్డు కావచ్చు, లేకపోతే తార్ రోడ్డు కావచ్చు, అసలు ఏది రోడ్లు వేసిన పాపన పోలేదు. పోలవరం కంప్లీట్ చేయలేదు. అమరావతి రాజధానిగా ఉండిద్దన్నారు, అమరావతిని తీసుకెళ్ళి రాజధాని లేకుండా చేశారు. అంటే వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేశారు. ఏ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి రాలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళగొట్టేశారు కొన్ని కంపెనీస్ని అయితే. అంటే ఇంత దారుణంగా పనిచేస్తున్న వైసీపీకి సపోర్ట్ చేసిన ఈవిడ్ని ఏమనాలి? రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటుందా, రాష్ట్ర వినాశనం కోరుకుంటుందా? అంటే రాష్ట్ర అభివృద్ధి కోరుకునే ప్రయత్నంలోనే నేను టీడీపీలోకి వచ్చాను అని చెప్పినటువంటి ఈవిడ అంటే రాష్ట్ర వినాశనం కోరుకుంటేనేగా మరి వైసీపీలోకి వెళ్ళేది, రాష్ట్ర వినాశనం కోరుకుంటేనేగా వైసీపీ కండవ కప్పుకునేది. రాష్ట్ర వినాశనం, ప్రజల సంక్షేమం అవసరం లేదు, ప్రజల అభివృద్ధి అవసరం లేదు, ప్రజలు నిర్వీర్యం అయినా పర్లేదు, నేను బాగుండాలి, నా కమ్యూనిటీ బాగుండాలన్న స్వార్థం ఉంటేనేగా వైసీపీకి సపోర్ట్ చేసేది. అంటే ఒకసారి అర్థం చేసుకోవాలి, ఈవిడ లాంటి మూర్ఖుల వలన మనకి ఎంత నష్టం జరుగుతుంది, మన దేశానికి ఎంత నష్టం జరుగుతుంది అనేది ఒకసారి అందరూ తెలుసుకోవాలి. పాకిస్తాన్, ఇండియా ఇలాంటి టాపిక్స్ మీదే మాట్లాడి ప్రజల్లో ఏదో డిస్టర్బెన్సెస్, ప్రజల్లో వైలెన్స్ క్రియేట్ చేస్తున్నారు, కానీ ప్రజలకి యూస్ఫుల్ అయితే ఏది చేయలేదు అంతే. రీసెంట్ గా చూస్తే కూడా మన పాకిస్తాన్, ఇండియా అంట